నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పరమేశ్వరుడికి విశేష పూజలు, పంచామృతాలతో అభిషేకాలు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి ప్రభలు, విశేష పూజలు జరిపిన అర్చకులు. హాస్పిటల్లో చిన్న పాప మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ. అరవింద్ను పరామర్శించిన మాజీ మంత్రులు, పార్టీ అండగా ఉంటుందన్న నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో చారిత్రాత్మకమైన 12వ శతాబ్ద శివాలయంలో సోమవారం మహాపర్వదిన సందర్భంగా పరమేశ్వరుడికి దేవాలయ అర్చకులు కోట్ల నందీశ్వర్ శర్మ విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకము, పుష్పార్చన నిర్వహించారు. తర్వాత తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులు యాదవ్, భక్తులు పాల్గొన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలము ఇబ్రహీంపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో అధికారులు సర్వే నిర్వహించి హద్దురాళ్లను నాటారు. రీజనల్ రింగ్ రోడ్డు హద్దుల కోసము ఈ సర్వే జరిగింది. రైతులు లేని సమయంలో హద్దురాళ్లు నాటడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్థానిక రైతులు అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోకు ప్రభుత్వ భూములలో ఉన్న పేద రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. బండారు స్వామి, యాదాద్రి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, ఇబ్రాహీంపూర్ గ్రామము. ఈ త్రిబులార్ అనే హైవే రీజనల్ రింగ్ రోడ్డు మా యాదాద్రి భువనగిరి తుర్కపల్లి మండలం పలు గ్రామాల నుంచి వెళ్తున్నట్టుగా మాకు నిన్ననే, అనగా నిన్న శనివారం, నిన్న 15వ తారీఖు 1వ నెల 2022 నిన్న మాకు పొలాల దగ్గర, మా పంట పొలాల దగ్గర సర్వేరాళ్ళు వేయడం జరిగింది. కనిపించేది సర్వే హద్దులు నాటిపోవడం జరిగింది. ఈ కనిపించే పంట పొలాలు, పచ్చని పొలాలు, ఈ పొరంబోకు జాగాలు ఇచ్చిపెట్టి పంట పండించుకొని బతికే అరెకరము 30 గుంటలు ఉన్న రైతులు, మిగతా రైతులు అందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఈ ఉన్న పొరంబోకు జాగాలకి వెళ్ళి మన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఫెన్సింగ్ వేసుకున్న జాగాలకి వెళ్ళి తీసుకోవాల్సిందిగా, ఈ పంట పొలాలను ఇచ్చిపెట్టి పచ్చని పంట పొలాలు, ఈ భూమి మీదనే మేము కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నాము. ఇదే మాకు జీవనాధారము. కరోనా కాలంలో మేము పట్నం కోసం బతుకుదెరుగు పోయి, కరోనా వచ్చి పట్నంలోకి వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చి ఈ భూమిలో నమ్ముకొని వచ్చిన గింజలతోనే, ఈ తిండి ధాన్యాలతో మేము జీవించగలుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పట్నం ఇచ్చిపెట్టి వచ్చి ఇవి కూడా పోతే మేము ఏడ బతకాలో, మేము ఎట్లా ఉండాలో, మాకు జీవనాధారం లేదు. దయచేసి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి మా సమస్య తీర్చగలరని మేము కోరుతున్నాము. మాకు ఇక్కడ మా పంట పొలాలు మీకు ఇబ్రాహీంపూర్ గ్రామంలో ఇక్కడ పెద్దమ్మ గుడి ఇక్కడ ముందే ఉన్నది. ఇక్కడ చాలా సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి మా తాత పూర్వీకుల కాలం నుంచి ఉన్న పెద్దమ్మ గుడి మా పొలం దగ్గర. ఇది చాలా ఏళ్ళ నుంచి ఉన్న పెద్దమ్మ
దేవాలయం ముదిరాజులు కానీ మేము కులాలకు అతీతంగా కొలుచుకునే దేవాలయము. ఆ గుడికి కూడా ఇప్పుడు గుడి మీదనే పోవడం జరుగుతుంది. గుడి ఒకటి కాకుండా మేము బతికే ఈ పంట పొలాలు, ఈ పచ్చని పంట పొలాలు, మేము దళితుల భూమి చాలా వరకు దళితులకు సంబంధించిందని కాకుండా అన్ని కులాలకు సంబంధించిన మొత్తం ఇబ్రాహింపూర్ గ్రామంలో చాలా వరకు అందరి జాగాలు పోవడం జరుగుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎవరికి ఉపయోగము, దేనికి ఉపయోగము? మాకు ఏంటంటే ఇప్పుడు కోరంబోకు జాగాలు చాలా ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలకి వెళ్ళి తీసుకొని పోయినా మాకేం నష్టం లేదు. పంట పండించుకొని బతికే రైతుల పచ్చని పొలాలకి వెళ్ళి రోడ్లు వేసి ఎవరికి లాభం? తెలంగాణ వచ్చినాక నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అని చెప్పి ఈ పొలాలు నాశనం చేసి పోతే మాకు ఏమిటికి లాభం? బతకాలి, మేము పొలాన్ని నమ్ముకొని బతుకుతున్నాము. పంటకు మాకు ఇప్పుడు తిండి గింజలకు వచ్చే ఈ పంటలు నాశనం చేసుకొని, పొలాలు నాశనం చేసుకొని పోతే మేము ఎక్కడ పోయి బతకాలి? మేము ఇప్పటికే కాలువలు అన్నారు, కాలువలు తీసి సగం పొలాలు నాశనం అయిపోయినాయి. ఆ కాలువల నీళ్లు లేవు. ఇప్పుడు ఒడ్లు పండించొద్దని అట్లా కొంచెం నాశనం చేసిరు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని అదొకటేసి. ఇక హైదరాబాద్ రహమతాబాద్ దర్గా పాషా క్వాద్రి అంబర్పేట్లోని కిమ్ కార్ డెకార్స్ మలక్పేట్లోని ఆర్కేపురం మోటార్స్ ను సందర్శించారు. వ్యాపారంలో విజయం సాధించినందుకు గాను కార్ డెకార్స్ యాజమాని అబ్దుల్ నయీం, అబ్దుల్ రహమాన్, ఆర్కే మోటార్స్ యాజమాని అబ్దుల్ రహీం ను ఆశీర్వదించారు. ఒమిక్రాన్ వేరియంట్ నుండి తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా రక్షించబడతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్లను ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు. కార్యక్రమంలో కిమ్ కార్ డెకార్స్ సోదరులు అబ్దుల్ నయీం, సయ్యద్ సల్మాన్, సయ్యద్ సైఫ్ అబ్దుల్ పాల్గొన్నారు. मामू इधर ठहरो मामू भाई يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما آمين وأغفرنا واغفر لنا وارحمنا آمين وأغفرنا واغفر لنا وارحمنا آمين وأغفرنا واغفر لنا وارحمنا آمين مولانا فانصر القوم الكافرين آمين ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكن من الخاسرين آمين اللهم اللهم ربنا أفرغ علينا صبرا وصدق أقدامنا وانصرنا على القوم الكافرين آمين وصلى الله على الآخرة سيدنا محمد وآله وصحبه أجمعين آمين برحمتك يا أرحم الراحمين الله वबरकातुहू। आज ये हमारे मुशर्रमबाग में हमारे आरके मोटर्स रहीम साहब के शॉप पे जो है हमारे रहमताबाद के अम्माजान नायब रसूल की दरगाह शरीफ से सज्जाद नशीन हफीज़ पाशा साहब यहाँ पे अभी तशरीफ़ लाए थे और हमारी बहुत खुद किस्मत है कि यहाँ पे तशरीफ़ लाए थे और यहाँ पे सबसे जो है मुलाकात करें और सब हम जो है उनकी ख़त्मबोसी में और जो है अम्माजान नायब रसूल कने दुआ के वास्ते खुसूसन जो है ये करोना वे के लिए आज करोना से जो है मुकामी लोग जो है आज परेशान हाल है। आज ये करोना भी ख़त्म होना बोल के करोना के लिए भी हम जो है दुआ की गुजारिश करें और सब अच्छे रहना, सब में हम भी अच्छे रहना, बस वलियों का साया रहना, बस हमारी खुदकिस्मती है कि यहाँ पे उन्होंने तशरीफ़ लाए और आरके मोटर्स पे अल्हम्दुलिल्लाह बस ये हम जो है। ఇక తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలము కొనరేవుపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పాపమ్మ తల్లి దేవాలయం పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం 3వ రోజు సందర్భంగా శివల, కుందూరు, కుడుపూరు, గుడిగాల్ల గ్రామాల నుండి ప్రభలు ఊరేగింపుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి తరలివచ్చారు. అమ్మవారికి అర్చకులు పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అత్తంలో ఒకసారి गंडे
సరికి పెట్టడంలో సామాన్లు మంచి ఆడవసరం మీ దగ్గరికి వస్తాం లేదు ఇప్పుడు చాలా ప్రబంధం పంపడం నేను అందరూ అనుకుంటున్నాను ఇక్కడ ఇక కడప నగరంలోని నాగరాజుపేటలో ఈశాన్ పిల్లల హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చిన్న పాప మృతి చెందింది. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ రీతిలో జరుపుకునే సంక్రాంతి పండక్కి కృష్ణా జిల్లా గుడివాడలో కెసినో కల్చర్ తీసుకొచ్చారు. గోవాని తలదన్నే రీతిలో కెసినో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడి పందాలు, పేకాటాలు దాటి మరో అడుగు ముందుకేసి ఏకంగా కెసినోనే పెట్టారు. సంక్రాంతి సంబరాల ముసుగులో పెద్ద పెద్ద సెట్టింగులు పెట్టి మరీ జూదా క్రీడలు నిర్వహించారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు అంతా గోవాని తలదన్నే రీతిలో కనిపించింది. స్పెషల్ ఎఫెక్ట్ గా చీఫ్ గర్ల్స్ ని పెట్టి డాన్సులు వేయించారు. ఆ డాన్సులు చూస్తూ మందు తాగేందుకు పెద్ద ఏర్పాట్లే చేశారు.
గేట్ తీసుకోవాలి. గేట్ తీసిన తర్వాత ముక్క తింటారు. గేట్లు వేసిన తర్వాతే ముక్క తింటారు. రెండు దిగింది. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో గ్రామ అభివృద్ధిలో భాగంగా తమ వంతు సహాయం చేసిన పలువురు దాతలకు గ్రామ సర్పంచ్ పాలక వర్గం సన్మానం చేశారు. వైకుంఠ రథము, శవపేటిక, ఫ్రీజరు, ప్యాకింగ్ మిషన్లను అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీపీ దశరథ్ రెడ్డి, స్థానిక ఎస్ఐ మహేశ్వర్ రావు, ఉప సర్పంచ్ నరేష్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. డోనర్స్ చాలా మంది ఉన్నారు. మా రాజన్న అన్నట్టు వాళ్ళ దగ్గరికి పోయి అడిగి రిస్క్ తీసుకొని చేయడం జరగాలి. ఇప్పుడు మా రెడ్డి సంఘం ఉండే మన ఊరు నుంచి మనం మెయింటైన్ చేసాం. మన ఊరు మెయింటైన్ చేసిన రోజు స్థాయికి నడిచింది. ఈ రోజు మన బంధువులు తప్పుకున్న రోజు వెనకకి అయిపోయింది. ఇంతకుముందు రిలీఫ్ సంఘం ప్రెసిడెంట్ కూడా మనం చేసినాం. అప్పుడు వేరు ఉంటుంది. మన ఊళ్ళో చేసినాం. సది చేసి నేను చేసిన అందరం చేసిన వేరు ఉంటుంది. ఇలా మనం తప్పుకున్నాక సంఘం గుర్తింపు లేకుండా పోయింది. మా రెడ్డి సంఘంలోనే ఒక మెంబర్ కావాలంటే 50,000 కట్టి చేయనందుకు కూడా రెడీ టైం వచ్చింది. దానికి ఊళ్ళో పడేసి జరిగింది. ఏ కార్యక్రమం ఎన్నో నుంచి తన చేస్తాడు. ఎంపీపీ నిధులు నుంచి గ్రామ పంచాయతీకి వచ్చేది. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే మండలంలో అందరు లీడర్స్ ఉంటారు, సర్పంచులు ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ కూడా మీ ఊరు నుంచే కావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధికి నడవడానికి ఇప్పుడు మీ చాలా పెద్దలు ఉన్నారు, చదివిన వాళ్ళు, గురువు గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు వ్యాపారవేత్తలు ఉన్నారు. వాస్తవంగా మన అదృష్టం ఏదైనా మనము గుర్తించినప్పుడే తెలుస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనమైన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి మనం మన గ్రామంలో. ఇప్పటికే కొద్దిగా కరోనా ఏమంటే ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదైనా ఇప్పుడు లక్ష్మి ఎంతున్నా తరుగుతుంది, సరస్వతి అనేది జరగది. అయితే మనం ఈ రోజు ఇదే కాకుండా మన గ్రామంలో లైబ్రరీ పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం బయట కూడా అనుకోవడం. ఇక గుంటూరు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ను టీడీపీ మాజీ మంత్రులు అలపాటి రాజా, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పరామర్శించారు. అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని అరవింద్ కుటుంబ సభ్యులకు ధైర్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పి మాణిక్యరావు, బుచ్చిరాం ప్రసాద్, డుండి రాకేష్, దారపనేని పాల్గొన్నారు. మిగతా 7 కూడా మార్చేసుంటారు. మార్చుకునే కాదు, A1 to A9 అని పెట్టారు. సో పర్సన్స్ అని అంటే బై మిస్టేక్ 18, 19 అని రాశారు. 8 and 9 వాళ్ళిద్దరిని అప్రైంట్ చేసి డిమాండ్ చేశారు. అదే అక్కడ గుంటూరు చంద్రయ్య మర్డర్కి ప్రతిఘటనగా ఇక్కడ మొదలుపెట్టాడు. కొన్ని విషయాలు ఏం చెప్పాడు, అది రాజకీయ కక్ష కాదు, వ్యక్తిగత కక్ష. ఇక నర్సాపేట పోలీసు వాళ్ళు రాశారు రాజకీయ కక్ష అని రాశారు. అది రాజకీయ కక్ష అని రాశారు. ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారిని నిన్న పాశవికంగా, అమానుషంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నటువంటి వారిని మా పార్టీ కార్యకర్తల్ని జొన్నలగడ్డ గ్రామంలో ఏ విధంగా మరి పోలీసులు, వైసీపీ గోండాలు దౌర్జన్యం చేసి కొట్టి ఒక విధంగా హత్యాయత్నం చేసి అంబులెన్స్లో ఎక్కించినాడు కూడా అంబులెన్స్ పగలగొట్టి మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా నిన్న చూశారు. మరి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్పిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు ఎక్కడికి పోతా ఉంది ఈ పల్నాడు ప్రాంతం?
రావణ కాస్త రగులుస్తూ ఉన్నారు. దాదాపు మాచర్లలో ఇటీవల మా ఇన్ఛార్జి మార్చి బ్రహ్మారెడ్డిని నియమించిన దగ్గర నుంచి ఆ రోజున ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క స్పందన మాచర్లో చూసినప్పటి నుంచి ఈ ప్రభుత్వంలో ఒక రకమైన వణుకు మొదలైంది. పల్నాడులో వాళ్ళ పార్టీ పని అయిపోయిందనేది ఒక భయం స్పష్టంగా కనపడింది. ఈ దానిలో పట్టుకొని ఇవన్నీ కూడా గొడవలు ప్రేరేపిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. మీకెందుకు మేమున్నాం, మీ వెనక మీరు కానివ్వండి అని చెప్పి పోలీసులు రెచ్చగొడతా ఉన్నారు. స్పష్టంగా నిన్న చంద్రయ్య హత్య ఏదైతే మాచర్ల కాన్స్టిట్యున్సీలో మా పార్టీ నాయకుడు చంద్రయ్యని పాశవికంగా గొంతు కోసి హత్య చేశారో సభ్య సమాజం అంతా చూసింది, రాష్ట్రం దేశం అంతా చూసింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రుల దాకా మొత్తం అంత్యక్రియల దాకా అయిపోయిన వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ రోజున మరుసటి రోజు ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా ఎస్పీ మేమంతా నిందితులను అరెస్ట్ చేశాం, దీనికి ఈ హత్యకి రాజకీయాలకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనే వకాల్తా తీసుకున్నాడు నిందితుల తరఫున. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే ఇవాళ రిమాండ్ పెట్టారు మా పార్టీ కార్యకర్తల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పరమేశ్వరుడికి విశేష పూజలు, పంచామృతాలతో అభిషేకాలు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి ప్రభలు, విశేష పూజలు జరిపిన అర్చకులు. పిల్లల హాస్పిటల్లో చిన్న పాప మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ. అరవింద్ను పరామర్శించిన మాజీ మంత్రులు, పార్టీ అండగా ఉంటుందన్న నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.